Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Degree first year, first sem, question number 9 లో శబ్దాహ, పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 9 శబ్దాహ. మనం ఇంతకుముందు వీడియోలో ఫార్మెట్ చదువుకున్నాము. దేవా శబ్ద, కవి శబ్ద చదువుకున్నాం మనం. నెక్స్ట్ థర్డ్ వన్ భాను శబ్ద, పితృ శబ్ద, గో శబ్ద. సేమ్ ఫార్మెట్ ప్రకారమే రాసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఫార్మెట్ ప్రాక్టీస్ చేసుకుని ఈ శబ్దాలు రాయొచ్చు. ఫార్మెట్ చూడండి. విభక్తి, ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. నెక్స్ట్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం. శబ్ద, నెక్స్ట్ ఈ, ఊ, ఔ, అహ. హే శబ్ద, ఏ, ఈ, ఊ, ఔ, ఏ, అహ. ద్వితీయ మ, ఈ, ఊ, ఔ, న. తృతీయ ఆ, బ్యాం, బిహి. చతుర్థి ఔ, ఏ, బ్యాం, బెహ. పంచమి అహ, బ్యాం, బెహ. షష్ఠి అహ, ఓహ్, ఆం. సప్తమి ఆ లేదా ఈ, ఓహ్, క్షు, సు, క్షు. ఈ విధంగా ఫార్మెట్ మనం ముందు ప్రాక్టీస్ చేయాలి. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. విభక్తులు రాసుకోవాలి ముందు. ప్రథమ విభక్తి, సంబోధన, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నెక్స్ట్ ప్రథమ విభక్తి ఏకవచనం భానుః. శబ్దం ఏదైతే ఇస్తారో అది రాయాలి. భానుః. ప్రథమ విభక్తి ద్వివచనం భాను. మనం గమనించాలి. నూ ఉ అంటే ఇటు సైడ్ ఉంటుంది. ఊ అంటే డిఫరెంట్గా వేరే విధంగా రాయాలి. భాను. ప్రథమ విభక్తి బహువచనం బాణవః. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే భాను. ద్వివచనం హే భాను. బహువచనం హే బాణవః. ద్వితీయ విభక్తి ఏకవచనం భానుం. ద్వివచనం భాను. బహువచనం భానూన్. తృతీయ విభక్తి ఏకవచనం భానునా. ద్వివచనం భానుభ్యాం. బహువచనం భానుభిః. చతుర్థి విభక్తి ఏకవచనం భానవే. ద్వివచనం భానుభ్యాం. బహువచనం భానుభ్యః. పంచమి విభక్తి ఏకవచనం భానోః. ద్వివచనం భానుభ్యాం. బహువచనం భానుభ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం భానోః. ద్వివచనం భాన్వోః. బహువచనం భానూనాం. సప్తమి విభక్తి ఏకవచనం భానౌ. ద్వివచనం భాన్వోః. బహువచనం భానుషు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఏకవచనంలో మనకు ప్రథమ, సంబోధన ప్రథమ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏకవచనంలో పంచమి, షష్ఠి సేమ్ ఉంటాయి. ద్వివచనంలో ప్రథమ, సంబోధన, ద్వివచనం, ద్వితీయ సేమ్ ఉంటాయి. తృతీయ, చతుర్థి, పంచమి సేమ్ ఉంటాయి. షష్ఠి, సప్తమి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ బహువచనంలో ప్రథమ, సంబోధన ప్రథమ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ చతుర్థి, పంచమి సేమ్ ఉంటాయి. భానుభ్యః, భానుభ్యః. ఈ విధంగా ఫార్ములా ప్రకారం మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ శబ్దం రుకారాంతః పుంలింగః పితృ శబ్దః. ఇది కూడా సేమ్ ఫార్ములా ప్రకారమే రాసుకోవాలి. ఫస్ట్ విభక్తి రాసుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ విభక్తి ఏకవచనం పితా. ద్వివచనం పితరౌ. బహువచనం పితరః. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే పితః. హే పితరౌ. హే పితరః. ద్వితీయ విభక్తి పితరం. పితరౌ. పితॄన్. తృతీయ విభక్తి ఏకవచనం పిత్రా. ద్వివచనం పితృభ్యాం. బహువచనం పితృభిః. చతుర్థి విభక్తి ఏకవచనం పిత్రే. ద్వివచనం పితృభ్యాం. బహువచనం పితృభ్యః. పంచమి విభక్తి ఏకవచనం
పితుః. ద్వివచనం పితృభ్యాం. బహువచనం పితృభ్యః. షష్ఠీ విభక్తి ఏకవచనం పితుః. ద్వివచనం పిత్రోః. బహువచనం పితॄణాం. సప్తమి విభక్తి ఏకవచనం పితరీ. ద్వివచనం పిత్రోః. బహువచనం పితృషు. మనం గమనిస్తే చూడు ఇక్కడ ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ పంచమి విభక్తి షష్ఠీ విభక్తి సేమ్ ఉంటాయి ఏకవచనంలో. ద్వివచనంలో ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. తృతీయ చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి. షష్ఠి సప్తమి సేమ్ ఉంటాయి. ఇంకే విధంగా మనము బహువచనంలో ప్రథమ సంబోధన ప్రథమ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి. ఈ విధంగా ఫార్ములా ప్రకారంగా మనం రాసుకుంటే శబ్దం సరిపోతుంది. నెక్స్ట్ శబ్దం ఓకారాంతః పుంలింగః గో శబ్దః. ఓకారాంతః పుంలింగః గో శబ్దః. సేమ్ విభక్తులు రాసుకోవాలి. ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి. ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమ విభక్తి ఏకవచనం గోః. ద్వివచనం గావౌ. బహువచనం గావః. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే గౌ. ద్వితీయ విభక్తి హే గావౌ. బహువచనం హే గావః. ద్వితీయ విభక్తి ఏకవచనం గాం. ద్వివచనం గావౌ. బహువచనం గాః. తృతీయ విభక్తి ఏకవచనం గావా. ద్వివచనం గోభ్యాం. బహువచనం గోభిః. చతుర్థి విభక్తి ఏకవచనం గవే. ద్వివచనం గోభ్యాం. బహువచనం గోభ్యః. పంచమి విభక్తి ఏకవచనం గోః. ద్వివచనం గోభ్యాం. బహువచనం గోభ్యః. షష్ఠీ విభక్తి ఏకవచనం గోః. ద్వివచనం గావోః. బహువచనం గవాం. సప్తమి విభక్తి ఏకవచనం గవీ. ద్వివచనం గవోః. బహువచనం గోషు. ఈ విధంగా మనము గమనిస్తే ఇక్కడ ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి సేమ్ ఉంటాయి. ద్వివచనంలో ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. తృతీయ చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి. షష్ఠి సప్తమి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ బహువచనంలో ప్రథమ సంబోధన ప్రథమ సేమ్ ఉన్నాయి. చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి. ఈ విధంగా మనము శబ్దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పుంలింగ్ శబ్దాలు. ఇవి పుంలింగ్ శబ్దాలు మనకు దేవ, కవి, భాను, పితృ, గో. ఈ శబ్దాలు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.